ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూభారతి ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు. వైరాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం కోసం ఇల్లందులో అఖిలపక్షం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందగా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల నేతలు ఆరోపించారు. ఇవే అంశాలకు సంబంధించిన మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. భూభారతి ఇందిరమ్మ ఇళ్ల మీద మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ధరణి వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమైనాయి. వాటిలన్నింటినీ పరిష్కరించడం కోసమే భూభారతి అమల్లోకి తీసుకొచ్చినట్లుగా చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అవగాహన కోసం దీని మీద పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లుగా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది యువతకు సర్వేయర్కు సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని ద్వారా భూ సమస్యలు ఏర్పడితే వాళ్ళకి దానికి సంబంధించిన సహాయకారులుగా వీళ్ళు ఉపయోగపడతారంటూ కూడా మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గ్రామంలో రెవెన్యూ అధికారుల ఏర్పాటు కోసం ఇప్పటికే 6,000 మంది విఆర్ఓలు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా జూన్ 2వ తేదీన నియామక పత్రాలు ఇవ్వబోతున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు. అదేవిధంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాము. ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో ఎక్కడైనా అనర్హులకు ఇచ్చినట్టు తెలిస్తే ఆ సంబంధిత అధికారి మీద చర్య తీసుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా మంత్రి అధికారులను హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాబోయే 3 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యం అంటూ కూడా మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పి మంత్రి ఈ సందర్భంగా అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో వైరాలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. దాదాపుగా 8,000 మంది హాజరైనట్లుగా అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామంటూ కూడా ఈ సందర్భంగా బట్టి విక్రమార్క చెప్పారు. అందులో భాగంగానే ప్రజాప్రభుత్వంలో ఇప్పటికే 54,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లుగా చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటన కూడా జారీ చేయబోతున్నట్లుగా ఈ సందర్భంగా బట్టి విక్రమార్క అయితే చెప్పారు. ఇల్లెందు నియోజకవర్గంలో పూసపల్లి దగ్గర ఏర్పాటు అవుతున్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్లో నిర్వాసితులకి న్యాయం చేయాలి, మెరుగైనటువంటి పునరావాసం కల్పించాలి, అదేవిధంగా మెరుగైనటువంటి ప్యాకేజీ కల్పించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వాసితులు ఇటు సింగరేణి జిఎం కార్యాలయం ఎదుట అటు ఇల్లెందులో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాసితులు అదేవిధంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం మెరుగైనటువంటి ప్యాకేజీ కల్పించాలి, అదేవిధంగా అక్కడ ఇళ్ళు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించాలి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశం సింగరేణిలో కల్పించాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. బాధితులకు న్యాయం జరిగిన తర్వాత మాత్రమే అక్కడ పనులు ప్రారంభించాలని, లేకపోతే వీళ్ళకి న్యాయం చేయకుండా అక్కడ పనులు ప్రారంభిస్తే వాటిని అడ్డుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులైతే హెచ్చరించినటువంటి పరిస్థితి. మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే తొలిసారిగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మరణించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. దీంతో పాటు 27 మంది ఎన్కౌంటర్లో మరణించారు. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు, రచయితలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. నంబాల కేశవరావుది బోటక్పు ఎన్కౌంటరు. ఆయన ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతుంటే తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు, హత్య చేశారు. ఇది ప్రభుత్వ హత్య అంటూ కూడా తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద
సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీ తరపున తాము చర్చలకు సిద్ధమని చెప్పి పదే పదే ప్రకటిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదంటూ కూడా ఈ సందర్భంగా నాయకులైతే నిలదీసినటువంటి పరిస్థితి ఉంది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ మీద తక్షణమే ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆదివాసీలకు రక్షణగా మావోయిస్టులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సహజ సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మావోయిస్టులని అంతం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తుందంటూ కూడా ఆపరేషన్ కగారు మీద ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు అయితే తీవ్ర నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా ఒక పెద్ద ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుంది. మావోయిస్టు పార్టీని నడిపిస్తున్నటువంటి అగ్రనేత, కీలక నేత ఈ ఎన్కౌంటర్లో మరణించడం ద్వారా మావోయిస్టు పార్టీని ఇక ముందు ఎవరు దిశానిర్దేశం చేస్తారు, వ్యూహాలు ఎవరు పన్నుతారు అనేది కూడా ఒక తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఉన్నట్లుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే మావోయిస్టు పార్టీ మీద తీవ్రమైనటువంటి నిర్బంధం ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ రహిత భారతదేశాన్ని తయారు చేస్తామని చెప్పి అటు అమిత్ షా కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తున్నటువంటి ఈ తరుణంలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఏకంగా ఎన్కౌంటర్లో మరణించడం పట్ల ఇది మావోయిస్ట్ పార్టీకి తీరని దెబ్బ అని చెప్పి కూడా ఇటు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇదే సందర్భంలో ఇప్పుడు ఆపరేషన్ కర్రిగుట్టలో జరిగినటువంటి దాంట్లో 31 మంది మరణించారు. దాదాపుగా ఇటు తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు ఉనికి లేదు అని చెప్పి భద్రతా బలగాలు భావిస్తున్నాయి. అబూజ్మడ్ అటవీ ప్రాంతం మీద పట్టు సాధించాలనే ఉద్దేశంతో అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎక్కడున్నారో తెలియనటువంటి ఒక అయోమయమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో నెలకొని ఉన్నట్లుగా భద్రతా బలగాలు అయితే భావిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు వచ్చి స్వచ్ఛందంగా లొంగిపోవటమే ఏకైక మార్గం అంటూ కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. శాంతి చర్చలకు ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించబోము అన్నట్టుగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సూచనలు వస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ దీనికి సంబంధించి ఎట్లా ముందుకు వెళుతుంది అనేది ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా.